'వార్ 2' టీజర్ రివ్యూ. ఈ వీడియోలో ముందు కొంచెం టీజర్ అనాలిసిస్‌తో పాటు ఎలా అనిపించిందో, నా ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో కూడా చాలా జెన్యూన్‌గా చెప్తా. ఫ్రాంక్‌గా మాట్లాడదాం. లాస్ట్ వీక్ నేను సండే 'ఎన్టీఆర్' గారి 'యమదొంగ' రీ రిలీజ్‌కి వెళ్ళా. ఆ మూవీ నాకిష్టం. చిన్నప్పుడు కూడా చాలా సార్లు చూసా. ఫుల్ మీల్స్ మూవీ కదా అని మళ్ళీ వెళ్ళా. 'ఎన్టీఆర్' గారిని ఫుల్‌గా యూజ్ చేసుకున్న మూవీ అది. అప్పటి నుండి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే వెయిట్ చేశా 'వార్ 2' టీజర్ కోసం. ఇక బాలీవుడ్ నుండి 'ప్రభాస్' గారు హీరోగా వచ్చిన 'ఆదిపురుష్' పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. ఒకానొక పాయింట్‌లో కావాలనే 'ప్రభాస్' గారిని వరస్ట్ లుక్స్‌లో చూపించారేమో అని నా డౌట్. అది కాస్త ఇప్పుడు 'ఎన్టీఆర్' గారిని ఎలా చూపిస్తారని నేనైతే భయపడ్డా. అందులోనే 'హృతిక్ రోషన్' గారి పక్కన. బట్ మెయిన్ సినిమాలో ఎలా ఉంటుందో, ఎంత ఉంటుందో గానీ, టీజర్‌లో మాత్రం సాటిస్ఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్తానండి 'ఎన్టీఆర్' గారిది. ఎక్కడ కూడా మొహం మీద చిన్న చిరునవ్వు కూడా లేకుండా సిన్సియర్ పెర్ఫార్మన్స్ అనిపించింది. అసలు విలన్‌గా చేస్తున్నారా? లేదా విలన్‌గా చూపిస్తూ చివరికి మరొక హీరోగా మార్చి ఎండ్ చేస్తారా? లేదా 'వార్ 2' తర్వాత 'ఎన్టీఆర్' గారి మీద ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ రాబోతుందా? ఇవన్నీ తెలియాలంటే 'వార్ 2' ఎండింగ్ వరకు ఆ ఎండ్ క్రెడిట్స్ చూస్తే గాని చెప్పలేం. విలనా? హీరోనా? అని ట్రైలర్‌ని చూస్తే కొంచెం ఐడియా రావచ్చు. నాకు 'దేవర' నచ్చలేదనే చెప్పా. అలా అని ఆయన్ని హేట్ చేస్తున్నానని కాదు కదా! సినిమా నచ్చలేదని చెప్పా. అలాగే ఎలా అయితే నచ్చలేదని చెప్పానో ఇప్పుడు కూడా 'వార్ 2' టీజర్ నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్తున్నా. ఇక ఒక విషయం అయితే కన్ఫర్మ్. తెలుగు స్టేట్స్‌లో 'ఎన్టీఆర్' గారి కారణంగా తెలుగు స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ని చూడబోతున్న బాలీవుడ్ హీరో 'హృతిక్ రోషన్' గారు. ఇదిరా హీరో అంటే ఇలా ఉండాలిరా అనే కటౌట్ 'హృతిక్ రోషన్' గారిది. అలాంటి హీరోతో పాటుగా 'ఎన్టీఆర్' గారిని సెలెక్ట్ చేశారంటే ఊరికే చేయరుగా. అండ్ జస్టిస్ కూడా సౌత్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. ఏమాత్రం తగ్గినా గానీ రిజల్ట్ మారిపోతుంది. సో, ఇక టీజర్ విషయానికొస్తే 'వార్ 1' 5 ఇయర్స్ బ్యాక్‌ని చూసా. 'టైగర్ షరాఫ్' మరొక హీరోగానే ఉంటూ లాస్ట్‌కి విలన్‌గా మారుతారు. నిజానికి 'వార్ 1' యాక్షన్ డిజైన్ అండ్ ఒక 2 ట్విస్టుల్లో ఉండే లాజిక్స్ ఈ 2 ఓవర్ ద టాప్‌గా ఉంటాయి. కానీ స్టిల్ ఆ మిషన్‌ని సీన్ బై సీన్ యాక్షన్‌తో అలా తీసుకెళ్ళిపోతారు. 'రా ఏజెంట్' మిషన్‌ని. అందులో 'టైగర్ షరాఫ్' అండ్ 'వాణి కపూర్‌ల రోల్స్ ఎండ్ అయిపోతాయి. బట్ 'వార్ 1' బానే ఉంటుంది మూవీ. ఈ 'వార్ 2' టీజర్ చూసాక కూడా నాకు అదే అనిపించింది. గట్టిగా మాట్లాడితే టీజర్‌లో ఒక 4 సీన్స్ చూపించారేమో. ఒకటి 'హృతిక్ రోషన్' గారి ఫైటు, ఇంకొకటి వీళ్ళిద్దరి ఫైటు, 'ఎన్టీఆర్' గారి ఎంట్రన్స్ అనుకుంటా ఇదొకటి, మరొకటి ట్రైన్ ఫైట్. క్లియర్‌గా చూస్తే ఈ కార్ చేసింగ్ సీన్ తర్వాత ఈ కార్ ట్రైన్ మీద పడిపోతూ ఉండడం, అదే ట్రైన్‌పై 'ఎన్టీఆర్' గారు ఉండడం. నిజానికి 'వార్ 1' టీజర్ కట్ కూడా కొంత దొంగ పోలీస్ గేమ్‌లా ఇదే స్టైల్‌లో ఉంటుంది. ఇంకాస్త చూపించింది ఎప్పట్లానే 'కబీర్' హీరోయిన్ 'ఖైరా అద్వానీ' గారిని. ఎంత వైరల్ అయ్యారో మీకు బాగా తెలుసు. ఇక ఈ గన్ షూటింగ్ సీక్వెన్స్ ఇంతే. ఇదే కవర్ చేశారు టీజర్‌లో. అండ్ స్టార్టింగ్‌లో 2 వైపులా కలుపుతున్న ఈ వంతెన పడిపోతూ ఉండడం, దాని మీద ఎవరో పరిగెత్తడం, జూమ్ చేసినా కనబడలేదు. మేబీ కబీరే కావచ్చు. ఎందుకంటే అతని ఇంట్రడక్షన్‌తోనే టీజర్ ఓపెన్ అవుతుంది. స్టోరీ వైస్ సింపుల్‌గానే ఉంటుంది. నాకు తెలిసి 'వార్ 1' టెంప్లేట్‌నే రిపీట్ అయ్యేలా ఉంది. ఒక సీక్రెట్ ఇండియన్ మిషన్, దానికోసం వీళ్ళిద్దరూ పోరాడుకునేటట్టుగా నరేషన్. మోస్ట్‌లీ ఈ వైఆర్‌ఎఫ్ యూనివర్స్ అంతా కూడా లైక్ 'పఠాన్', 'టైగర్ 3' అండ్ ఈ 'వార్' అన్నీ కూడా సింపుల్ స్టోరీతో యాక్షన్ మీదనే తీసుకెళ్తారు. విజువల్స్ అయితే బానే ఉన్నాయి. బట్ అవే మంచులోని నెక్స్ట్ ట్రైన్ ఇవే సీన్స్ సేమ్ అనిపిస్తుంది. బీజీఎం అదే 'వార్ 1'లోను ఇంకా 'టైగర్ 3 అన్‌గ్రేడ్స్‌లోను' వచ్చిన 'కబీర్' బీజీఎం. ఐ నో ట్రోల్స్ చేస్తున్నారు 'వినయ్ విజయ రామ' వీటితో. కానీ అంత ట్రోల్ చేసేంత ఏమి అనిపించలేదు నాకైతే. మేబీ కావాలనే చేసుండొచ్చు. ఇక 'ఏక్ తా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్ 1', 'పఠాన్', 'టైగర్ 3' వీటితో పాటు ఇప్పుడు ఈ వైఆర్ఎఫ్ యూనివర్స్‌లో 'వార్ 2' ఇక ముందు ఇంకే హీరోస్‌ని యాడ్ చేస్తారో చూడాల్సింది. సో, ఇది గైస్ ఈ టీజర్ మీద నా ఒపీనియన్ అండ్ అనాలిసిస్. నాకైతే టీజర్ బానే అనిపించింది. వెయిటింగ్ ఫర్ ట్రైలర్ అండ్ మూవీ. సో, మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని మూవీస్ అండ్ అనాలిసిస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.